నేటి ధ్యానవాక్యము ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనము. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. మనం ఇంతవరకు లేయా గురించి తెలుసుకుంటున్నాము. ఇలా లేయా తన 3వ కుమారుడు తర్వాత ఆమె తన మనసు మార్చుకుంది అని చెప్పొచ్చు. యాకోబు అంటే తన భర్త తనను నిరాశకు గురి చేయడము లేదా తనే నిరాశపడము చూచిన తర్వాత 4వ కుమారుణ్ణి తన పిల్లల ద్వారా తనకు విలువ వస్తుంది అని ఆశించే బదులు ఈసారి నేను ప్రభువును స్తుతిస్తాను అని అనుకుంది. అప్పుడు ఆమె నిజాన్ని గ్రహించగలిగింది. తన భర్తకు బదులు దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి అనుకుంది. దేవుడు తనకు ఇచ్చిన దానిలో సంతృప్తి పడాలని, దాని ద్వారానే ఆనందాన్ని పొందగలను అని తెలుసుకుంది. తాను అనుభవించిన బాధలను ఇక గుర్తుకు చేసుకోకుండా ఆమె పొందిన ఆశీర్వాదాలకు దేవుణ్ణి స్తుతించుట ద్వారా ఆమె తన దృష్టిని దేవుని వైపు కేంద్రీకరించింది. ఆమె మాటలు ఆదికాండం 30:11-12 చూసుకుంటే అయ్యో నాకు అన్న దగ్గర నుండి ఎంత అదృష్టమో అన్న స్థితికి రాగలిగింది. మొత్తానికి ఆమె 6 కుమారులు 1 కుమార్తెకు తల్లిగా అయ్యింది. అందులో యూదా కుమారులు క్రీస్తు వంశంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనము అసలు స్తుతి అంటే ఏమిటో చూద్దాం. స్తుతి అనేది దేవుడు నివసించే స్థలము. కీర్తనలో 22:3 ఉంటుంది, నీవు ఇశ్రాయేలీ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అని. స్తుతి అంటే కీర్తించడము, కొనియాడడము, ప్రశంసించడము. కీర్తనలు 50:23 ఉంటుంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలను, ఆయన పరిశుద్ధతను, ఆయన పరిపూర్ణతను నిజంగా తెలుసుకుంటే స్తుతి దానంతటదే మన హృదయంలో నుండి పెళ్ళిబుకుతుంది. మన హృదయంలో నుండి పెళ్ళిబుకే ఒక గొప్ప ఆరాధనా భావము. మన అంతరంగంలో ఉన్నది మన నోటి ద్వారా, పెదవుల ద్వారా బహిరంగంగా ఆయన్ను కొనియాడతాము. మన పూర్ణ హృదయంతో ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను గణపరచాలి. మన సమస్యల్లో నుండి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే అది సమస్యగానే అనిపించదు. ఎందుకంటే ఆ సమస్యను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళాము కాబట్టి. దినవృత్తాంతాలు 2వ భాగము 20-26 చూస్తే యెహోషాపాతు రాజు తనకంటే ఎంతో బలమైన సైన్యంతో పోరాడవలసి వచ్చింది. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు? యెహోషాపాతు ఆయన యొక్క సైన్యము దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు ఆ స్తుతి శత్రువులను భయభ్రాంతులకు గురి చేసింది. వారు యుద్ధం చేసిన ఆ లోయకు బెరాకా లోయ అని పేరు పెట్టారు. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయకు బెరాకా లోయ అంటే ఆశీర్వాదపు లోయ అని అర్థము. అంటే మనము దేవుని స్తుతించడం నేర్చుకున్నప్పుడు మన భయాలు, నిరాశలు అనే లోయలన్నీ నాశనమైపోయి అది ఆశీర్వాదపు లోయగా మార్చబడుతుంది. అక్కడ ఆయన సింహాసనం మీద కూర్చుంటారు, మన స్తుతుల సింహాసనం మీద. అది ఆయనకు ఇష్టమైన ఆరాధన. అలా స్తుతి చేయడము మొదలుపెట్టింది లేయా. మరి ఆమె జీవితం ద్వారా మనము ఏం నేర్చుకోవాలి? మనము ఎంత అందవిహీనులమైనా, అందరూ మనల్ని అసహ్యించుకుంటున్నా, ఇంట్లో వారే మనల్ని అవమానిస్తున్నా దేవుని దృష్టిలో మనం విలువైన వారమే. నిన్ను చూస్తే నిన్ను హెచ్చించే పనిలోనే ఆయన ఉన్నారు దేవుడు. కాబట్టి అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇంకా ఏం నేర్చుకోవాలో తర్వాత తెలుసుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.